బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మంటలు రేపే నెల రాజా, ఈ తుంటరితనము నీకేలా, వలపులు రేపే విడులాగా, ఈ శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెల రాజా, ఈ తుంటరితనము నీకేలా. ఇంత పురాతనమైన పాత పాట ఈ పురాతన తవ్వకాల్లో బయటపడ్డ ఈ రేడియోలో నుంచే వస్తుందన్న విషయం నాకు తెలిసిపోయింది. రాదే సన్నాసి, దాంతో పాటు నేను పాడుతున్నాను రా, ఇక్కడి నుంచి వస్తుంది. నేను అనుకున్నా ఇది మీరు పాడటం వల్లే. ఏంటండి మరి నువ్వు అంత అద్భుతమైన పాట కూలి చేసి పడేసరి చాలా బాధగా ఉందా? ఉంటది, ఎందుకుండదు. వద్దు వద్దు అంటే పాచిపోయిన పకోడి మొత్తం కడుపులో దోసేశారు. దాడి గురించి కాదు, మరి మన చిట్టిమల్లి ఏడు గురించి. చిట్టిమల్లి గాడా ఆడేవుడు మన కోడి పుంజిరా. ఏమైంది అడిగి? ఏమో అధ్యాతం కావట్లేదు. ఆడంటే నాకు ప్రేమ, అంటే మాట్లాడితే ప్రాణం, వాత్సల్యం, అభిమానం. ఇంకేమి చెప్పకు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే పక్కింటి పెట్టక లైన్ వేసి ఉంటాడు, అది నో అని చెప్పుంటది. మనోడు ఆ దెబ్బతో బెంగెట్టుకుని బెంగెట్టుకుని ఉంటాడంట. అంతేగా, ఎప్పుడు నోరు తెచ్చి కొక్కరో కో అని అరవడమే గాని బాబాయ్ నాకు ఇది కావాలి అని ఏనాడో అడగలేదు. నోరు తెరిచి నేను బోల్డ్ అని అడిగా, నాకు ఇచ్చావని ఆడికి ఇవ్వడానికి. నువ్వు ముందు గొడవ ఏంటో చూడరా. ఒక మంచి రోజు చూసి చక్కమని వేసేసి కూర చేసుకుని తినేద్దాం, దరిద్రం వదిలిపోద్ది. నోరు పోయిన నష్టపోడా, బంగారు రెండు కోడిని కోసుకు తినేద్దాం అంటావా? రే, నీకు శాతం అయితే పక్కన ఉన్న పెట్టతో మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసేలా చూడరా. మాంగళ్యం తుందునా నే నామ జీవన హేతునా కంటే బద్నామి శుభగేతు అని ఆశీర్వదించామనుకో, ఒక 100 గుడ్లు పెడుతుందిరా అది. సీటు కిందకి 25 సంవత్సరాలు వచ్చిన నన్ను పక్కన పెట్టి దీన్ని వాడిని కలిపి గుడ్లు పెట్టించమంటావు? నీకు 25 ఏళ్ళు కాదు, 125 ఏళ్ళు వచ్చినా నీకు పెళ్లిగా బాగుతూ, కాకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు లేవా. నీకేం తెలుసు బాబాయ్, ఈ వయసులో వచ్చిన తర్వాత ప్రేమలో పడకపోతే చాలా బాధగా అనిపిస్తుంది బాబాయ్. అయినా ప్రేమలో పడ నీకేం తెలుస్తుంది రే? అబ్బాయి, ప్రేమలో పడడం కుడితిలో పడడం ఒకటేరా. నీ వయసు దాటి ఇక్కడికి వచ్చినండి, నాకు ఉన్నాయి అనుభవాలు చాలాను. ఉంటాయి. ఇంతకీ ఈ రోజు ఏం వంట చేస్తున్నావు? చాలా వచ్చేయండి. ఈ రోజు నువ్వు వంట చేయకపోతే నేనేమన్నా ఉపవాసంతో ఉంటాను అనుకున్నా, కడుపు ఖాళీగా ఉంటది అనుకున్నా? మాకు ఇష్టం వచ్చిన మేము చేసుకొని తినగలం. ఇంతకీ ఈ రోజు ఏం చేస్తున్నావు చెప్పు. గోంగూర మీద నీ అభిప్రాయం ఏంట్రా? అబ్బో, అదో పెద్ద ఫిగర్, దాని మీద నా అభిప్రాయం ఉండడానికి. అదే, నీకు జీవితం మీద ఒక అభిప్రాయం లేదు, ఇంకా గోంగూర మీద తోటకూర మీద ఏం చేస్తుందిరా? వంట కోసమై గిన్నెలు పట్టెను పాపం పసివాడు, అయ్యో పాపం. ఎంతవరకు వచ్చింది? డిగ్రీ అయిపోయింది, ఏదో జాబ్ చేద్దాం ఉన్న లోపల మా నాన్న తీసుకొచ్చి నీ దగ్గర పడేశాడు. నేను అడిగింది వంట గురించి. ఎలా ఉంది? అద్దరిపోయింది. అంతకంటే ఎదిరిపోతుందిరా నా పారిజాతం కథ. అవును, ఏంటి ఇందాక నుంచి పారుజాతం అన్న ఏంటి చెప్పు. ఆ రోజుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో. ఏది ఆ రోజుల్లోనే? ఇప్పుడు ఎవరో చెప్పుకుంటారా? చెప్పండి. నా క్లాస్మేట్ ఉండే పారిజాతం, దానికి నేనంటే ప్రేమ, నాకు అదంటే ప్రేమ, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ. మిమ్మల్ని చూసి చచ్చేవాళ్ళు దరిద్రం. ఇలాంటి సందర్భాల్లో పరీక్షలు వచ్చాయి. పరీక్షలు వచ్చాయా? నా వెనక సీట్లోనే పారిజాతం. నీ దాంట్లో చూసి కాపీ కొట్టింది, ఫెయిల్ అయింది, అంతేగా. ఒక క్వశ్చన్ దగ్గరికి వచ్చేటికి బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి? ఎలాగ దీనికి జవాబు ఎలాగా? నా వైపు సైజ్ చేసింది, దీనికి జవాబు ఏంటి అంటే నేనేం చేసాను తెలుసా? నాకు రాదని చెప్పావు. కాదు, ఈ గోంగూర అన్న డబ్బా ఇలా తీసుకెళ్ళి ఎలా పెట్టాను, అందులోంచి 2 మెతుకులు తీసుకుని మూర్చపోయిందా? అలా నోట్లో వేసుకుందిరా. ఆ నోట్లో వేసుకున్న తర్వాత దానికి వెలిగింది. ఏంటి జవాబు? అంతే, రాసింది జవాబు. ఇప్పుడు ఇట్లా ఒక నిమిషం ఇట్లా ఇక్కడ చూడు, బాగుంది. ఎర్రి పప్పు అనే ఏమైనా రాస్తుందా? లేదు కదా, మామూలుగా అడుగుతున్నా బాబా. ఇప్పుడు అంటే బేసికల్లీ ఊర్లో అందరు నన్ను చేస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చాక గోంగూర తిని ఆన్సర్లు రాసింది ఇలాంటివి చెప్పకుండా
ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.